హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా మానిటైజేషన్ అయ్యి ఉన్న వాళ్ళకైతే ఇది చాలా యూజ్ఫుల్ వీడియో. ముందుగా మానిటైజేషన్ అయ్యి ఉన్న వాళ్ళకైతే ఒక మెయిల్ అనేది వస్తుందండి, ఐడి వెరిఫికేషన్ చేసుకోమని. సో ఈ విధంగా అయితే వస్తుంది. వెరిఫై నౌ అని ఉంటుందండి. ఈ ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అలాగే పక్కన యూజ్ ఐడి అండ్ మెయిల్ పిన్ అని కూడా వస్తుంది. సో అది ఓల్డ్ ప్రాసెస్ అండి, దాన్ని అయితే క్లిక్ చేయకండి. సో ఇలా వెరిఫై నౌ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత గెట్టింగ్ స్టార్టెడ్ అని ఉంటుందండి, దాన్ని అయితే క్లిక్ చేసేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇండియాని సెలెక్ట్ అయితే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వాట్ కంట్రీ ఈజ్ యువర్ గవర్నమెంట్ ఐడి ఫ్రమ్ అనేది వస్తుందండి. సో ఇండియా అనేది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా. సో అప్లోడ్ ఏ ఫోటో ఐడి అనేది మనకి ఓపెన్ అవుతుంది ఈ విధంగా. సో ఒక 5 ఆప్షన్స్ అయితే వస్తాయి: డ్రైవింగ్ లైసెన్స్, అలాగే నేషనల్ ఐడి, పాన్ కార్డ్, పాస్పోర్ట్, అలాగే ఓటర్ ఐడి. సో ఈ విధంగా 5 ఆప్షన్స్ అయితే వస్తాయి. దేన్నో ఒకదాన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేనైతే పాన్ కార్డ్ని అయితే తీసుకోవడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా కరెక్ట్గా లైటింగ్ ఉన్న ప్లేస్లో అయితే మన పాన్ కార్డ్ని అయితే పెట్టి ఒక ఫోటోని అయితే మనం సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుందండి. చూస్తున్నారు కదా, చూడండి గైస్, ఈ విధంగా లైటింగ్ అనేది ఉండాలి. అలాగే మన పాన్ కార్డ్లో మన నేమ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. సైన్ అనేది ఉందో లేదో కూడా కరెక్ట్గా చూసుకోండి. చూడండి గైస్, ఈ విధంగా క్లారిటీగా ఉండేలాగా ఒక ఫోటోని అయితే తీసుకోవాలి. ఒక మెసేజ్ కూడా వస్తుంది, వైల్ విజిటింగ్ ది సైట్ అని. అంటే ఒక సైట్ నుంచి మనమైతే మన ఫేస్ని అయితే వాళ్ళకి పంపించడం జరుగుతుంది యూట్యూబ్ తరపున. సో ఈ విధంగా అయితే ఫోటో తీసుకోవాలండి. ఫోటో తీసుకునేటప్పుడు పక్కన చుట్టుపక్కల వెలుతురు లైటింగ్ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి గైస్. చూస్తున్నారు కదా, ముందుగా అయితే మనం ఫేస్ని స్ట్రైట్గా కెమెరా వైపుకు చూడాలండి. తర్వాత లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ని అయితే మనం ఫేస్ని అయితే టర్న్ చేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, కంగ్రాచులేషన్స్ యువర్ డన్ అనేసి మనకు ఒక మెసేజ్ అనేది వస్తుంది. డన్ అయితే చేసేయాలండి. ఇదేనండి ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని మనకు ఒక మెసేజ్ కూడా వస్తుంది. క్రోమ్కి వెళ్ళి చూసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, జస్ట్ 5 మినిట్స్లో ఈ ప్రాసెస్ అనేది అయిపోతుంది. న్యూ ప్రాసెస్ అనమాట. సో ఓల్డ్ ప్రాసెస్ అనేది ఎలా ఉండేదంటే చాలా టైం పట్టేదండి. ఒక ½ అవర్ టు 1 అవర్ అయితే పట్టేది. సో ఈ విధంగా అయితే మీరు న్యూ ప్రాసెస్, కొత్తగా మానిటైజేషన్ అయిన వాళ్ళైతే ఈ ప్రాసెస్లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఐడి వెరిఫికేషన్. ఇంకా ఈ గూగుల్ పిన్ అనేది మనకి ఎంత టైం పడుతుందంటే రావడానికి మినిమం ఒక 20 డేస్ అయితే కంపల్సరీ తీసుకుంటుందండి. వెరిఫై చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. 10 to 20 డేస్ అయితే టైం పడుతుంది గైస్. వెయిట్ చేయండి అంతసేపు. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి, ఎన్ని వ్యూస్ వస్తే వాటికి ఎంత మనీ అనేవి వస్తాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క అని అడుగుతున్నారు. సో గైస్, వ్యూస్కి అయితే మనకి ఇన్కమ్ అనేది రాదండి, యాడ్స్కి అనేది వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.